హాయ్, ఇవాళ మనం నీ జాయింట్ అనాటమీ గురించి, నీ డిజార్డర్స్ ఏముంటాయి, తర్వాత సిపిటీస్ ఏముంటాయి చూద్దాం. ఫస్ట్ మనం సిపిటీ కోడింగ్ చేయాలి అంటే డిజార్డర్స్ ఏంటో తెలియాలి. డిజార్డర్స్ తెలియాలి అంటే దాని అనాటమీ, ఆ పార్ట్ యొక్క అనాటమీ తెలియాలి. సో ప్రస్తుతం మనం నీ జాయింట్ చూద్దాం. నీ జాయింట్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ థై బోన్, టిబియా, ఫిబ్లా ఉంటాయి కదా, దాని మధ్యలో ఉండే జాయింట్ని నీ జాయింట్ అంటారు. మోకాలు అంటాం కదా. నీ జాయింట్, ఒక జాయింట్ అంటే అర్థం చేసుకోవాలి మీరు. అక్కడ కార్టిలేజ్ ఉంటుంది, లిగమెంట్స్ ఉంటాయి, టెండాన్స్ ఉంటాయి, ఓకేనా, సపోర్ట్కి, మూమెంట్కి, సపోర్ట్కి. తర్వాత సైనోవియల్ మెంబ్రెయిన్ సైనోవియల్ ఫ్లూయిడ్ని ప్రొడ్యూస్ చేస్తుంది, విచ్ అబ్జార్బ్స్ ద ఫ్రిక్షన్ మూమెంట్ జరిగేటప్పుడు కానీ ఏదైనా ఫ్రీ మూమెంట్ ఆఫ్ ద జాయింట్ కోసం. అది ఎక్కడ ఉంటుంది ఆ ఫ్లూయిడ్? బర్సా అనే సాక్లో ఉంటుంది. ఇది బేసిక్ అనాటమీ. బోన్స్ సపోర్టింగ్ నీ జాయింట్ ఏంటంటే ఫీమర్, థై బోన్, తర్వాత టిబియా, పెటెల్లా, నీ క్యాప్ అంటారు, తర్వాత ఫిబులా. ఇవి కార్టిలేజెస్ ఏమున్నాయంటే ఆర్టికులార్ కార్టిలేజ్, ఓకేనా. దెన్ మెనిస్కస్ అనేది కూడా కార్టిలేజే. మీడియల్ మెనిస్కస్, లాటరల్ మెనిస్కస్ అని 2 మెనిస్కస్ ఉంటాయి, ఓకేనా. తర్వాత లిగమెంట్స్, ఏమేమి లిగమెంట్స్ ఉంటాయి నీ జాయింట్లో అంటే యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్, పోస్టీరియర్ క్రూషియేట్ లిగమెంట్, మీడియల్ కొలాటరల్ లిగమెంట్, లాటరల్ కొలాటరల్ లిగమెంట్, ఓకేనా. నెక్స్ట్ టెండాన్స్, క్వాడ్రిసెప్స్ టెండాన్, పాటెల్లార్ టెండాన్ లిగమెంట్, ఓకేనా. దెన్ సైనోవియల్ మెంబ్రెయిన్ చెప్పాను కదా, ఇట్స్ ఎ థిన్ కవర్ అరౌండ్ ద నీ జాయింట్ విచ్ ప్రొడ్యూసెస్ సైనోవియల్ ఫ్లూయిడ్. ఆ సైనోవియల్ ఫ్లూయిడ్ ఎక్కడ ఉంటుంది అంటే బర్సే, ఓకేనా, బర్సేలో స్టోర్ అయి ఉంటుంది. దెన్ మజిల్ సపోర్టింగ్ ద నీ ఆర్ క్వాడ్రిసెప్స్, ఓకేనా. హ్యామ్స్ట్రింగ్స్, గ్యాస్ట్రోనీమస్ నథింగ్ బట్ కాఫ్ మజిల్. క్వాడ్రిసెప్స్ అంటే థై ఫ్రంట్ రీజియన్ని క్వాడ్రిసెప్స్ అంటారు, బ్యాక్ ఆఫ్ థైని హ్యామ్స్ట్రింగ్స్ అంటారు. సో ఎక్కడ టేర్ ఉన్నా ఏం ఉన్నా కూడా దాన్ని డిజార్డర్ కింద చేస్తాం. టేర్ ఎందుకు వస్తుంది? డీజనరేటివ్ జాయింట్ డిసీజ్ ఉంటే, తర్వాత ఏదైనా ట్రామా కేసెస్లో, యాక్సిడెంట్ కేసెస్లో, ఇంజురీ కేసెస్లో మనకి టేర్ ఉంటుంది. జనరల్గా మీడియల్ మెనిస్కస్ టేర్ ఏవేవి ఉంటాయంటే హారిజంటల్ టేర్, లాంగిట్యూడినల్ టేర్, రేడియల్ టేర్, బకెట్ హ్యాండిల్ టేర్, ఫ్లాప్ టేర్, డీజనరేటివ్ టేర్. టైప్ ఆఫ్ టేర్ని బట్టి అది ట్రమాటిక్గా, నాన్ ట్రమాటిక్గా, దాన్ని బట్టి డిజార్డర్స్ ఉన్నాయి. ఈ ఆర్థ్రోప్లాస్టీ ఆఫ్ నీ అంటే ఇట్స్ ఎ సర్జికల్ కరెక్షన్ ఆఫ్ ఆర్ రిపేర్ ఆఫ్ నీ, ఓకేనా. నీ డిజార్డర్, నీ జాయింట్ ఏదైతే ఉందో దానికి ఏదైనా డిజార్డర్ వచ్చి, టేర్ వచ్చినా, డీజనరేటివ్ డిసీజ్ ఉన్నా కూడా, ఏమున్నా కూడా, ఏ ప్రాబ్లం వచ్చినా నీ జాయింట్లో రిపేర్ చేయడాన్ని ఆర్థ్రోప్లాస్టీ అంటారు. దిస్ ఈజ్ నథింగ్ బట్ నీ ఆర్థ్రోప్లాస్టీ.